అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ అయితే రానుంది. ఇప్పటికే ఆ అప్డేట్ ఏంటో అందరికీ అర్థమై ఉంటుంది. అట్లీ బన్నీ కాంబోలో సినిమాను ఈ రోజు ప్రకటించబోతున్నారు. అయితే ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ అనే ఓ యంగ్ సెన్సేషన్ సంగీతాన్ని అందిస్తున్నారట. ఇక బన్నీ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. గంగోత్రి సినిమాలో హీరోని చూసి చాలా మంది విమర్శించారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. మ్యూజికల్ గా స్టోరీ పరంగా ఆ సినిమా సక్సెస్ అయింది. కానీ ఇతను హీరో ఏంటి అని అంతా అనుకున్నారు. అసలు హీరో మెటీరియల్ కాదే అని అనుకున్నారు. ఈ విమర్శలను అల్లు అర్జున్ తీసుకున్నాడు. తనలోని లోపాల్ని సరిదిద్దుకొని తనలోని బలాన్ని మరింత రెట్టింపు చేసుకున్నాడు. కాస్త టైం తీసుకున్నా సరే అని అనుకున్నాడేమో కానీ ఆ తర్వాత తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. కట్ చేస్తే ఓ 20 ఏళ్ల తర్వాత ప్రపంచానికి పుష్పగాడి రూల్ ఎలా ఉంటుందో చూపించాడు బన్నీ. ఇప్పుడు 2000 కోట్ల హీరోగా అల్లు అర్జున్ తన బ్రాండ్ను కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడేలా చేశాడు. గంగోత్రి సినిమా హిట్ అయినా కూడా తనకు కలిసి రాలేదని, అది తనకు ఉపయోగపడలేదని ఆర్యతోనే రీలాంచ్ అయినట్టుగా బన్నీ చెప్తుంటాడు. ఆర్య బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత బన్నీ హ్యాపీ దేశముదురు అంటూ ఇలా ముందుకు వెళ్ళాడు. యాక్షన్, డ్యాన్సులు, యాక్టింగ్, లుక్స్ ఇలా అన్నిట్లో తనని తాను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. బద్రీనాథ్ రూపంలో కోలుకోలేని దెబ్బ పడింది. ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. రాష్ట్రం విడిపోయే టైంలో వచ్చిన ఆర్య 2 కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక వరుడు అయితే మినిమం స్థాయిలో కూడా ఆడలేదు. అలా గడ్డు కాలం నడుస్తున్న టైంలోనే త్రివిక్రమ్ సినిమాలు కాపాడాయి. త్రివిక్రమ్తో చేసిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు మళ్ళీ బన్నీని ట్రాక్లోకి తీసుకొచ్చాయి. డీజే, సరైనోడు అంటూ మధ్యలో మాస్ హిట్లు బన్నీ ఖాతాలో పడ్డాయి. రేసుగుర్రం అంటూ బన్నీ అందరినీ అలరించాడు. అయితే బన్నీకి త్రివిక్రమ్ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అలా వైకుంఠపురంలో అని చెప్పుకోవచ్చు. పాత కథకే రంగులు అద్ది తన స్టైల్ను జోడించాడు త్రివిక్రమ్. కరోనా టైంలో ఆ సినిమా వచ్చినా కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రెండో పార్ట్ మీదుండే అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్, బన్నీ అదరగొట్టేశారు. దెబ్బ కొడితే 2000 కోట్లు మైత్రి వారి ఖాతాలో పడ్డాయి. పుష్ప రెండో పార్ట్ చూసిన తర్వాత ఇప్పుడు కదా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావాలి అని అంతా అనుకున్నారు. కానీ మొదటి పార్ట్కే బన్నీకి అవార్డు వచ్చింది. బన్నీకి ఆ అవార్డు వచ్చినప్పుడు కూడా అంతా విమర్శించారు. ఓ స్మగ్లర్ పాత్రను పోషించిన దానికి అవార్డు ఇస్తారా అని అన్నారు. బన్నీ మీద ఎన్ని విమర్శలు వచ్చినా చేస్తున్నా అవన్నీ కూడా ప్రసంగాలుగానే మారిపోతుంటాయి. అందుకే బన్నీ ఈ తెలుగు చిత్ర సీమలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించారు.